వెల్కమ్ టు మెగానెన్ టీవీ. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు క్షణక్షణానికి మారుతున్నాయి. ఒకవైపు శాంతి చర్చల ప్రయత్నాలు జరుగుతున్నట్లు కనిపిస్తున్నా క్షేత్రస్థాయిలో మాత్రం ప్రచ్ఛన్న యుద్ధం కొనసాగుతూనే ఉంది. ముఖ్యంగా ప్రపంచ చమురు రవాణాకు అత్యంత కీలకమైన హర్ముజ్ జలసంధి ఇప్పుడు ప్రధాన వివాదాలకు కేంద్ర బిందువుగా మారింది. అమెరికా ప్రభుత్వం చేసిన ప్రకటనలపై ఇరాన్ తీవ్రస్థాయిలో మండిపడుతుంది. వైట్ హౌస్ వేదికగా ఒక్క గంట వ్యవధిలో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఏకంగా 7 అబద్ధాలు చెప్పారంటూ ఇరాన్ పార్లమెంటు స్పీకర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. అమెరికా తన నావికాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే హర్ముజ్ జలసంధిని పూర్తిగా మూసివేస్తామని ఇరాన్ హెచ్చరిస్తుంది. అసలు ఈ వివాదానికి కారణమేంటి? అమెరికా చెప్పిన ఆ 7 అబద్ధాలేంటి? తాజాగా ఇరాన్ ట్రంప్కి ఇచ్చిన వార్నింగ్ ఏంటో ఇప్పుడు చూద్దాం. ప్రపంచ చమురు సరఫరాలో దాదాపు 5వ వంతుకు పైగా ముడి చమురు హర్ముజ్ జలసంధి గుండానే రవాణా అవుతుంది. పశ్చిమాసియాలో జరుగుతున్న యుద్ధ పరిణామాల కారణంగా ఈ జలసంధి వాణిజ్య నౌకల రాకపోకలకు అత్యంత కీలకంగా మారింది. తాజాగా లెబనాన్లో కాల్పుల విరమణ కాలంలో వాణిజ్య నౌకల కోసం హర్ముజ్ జలసంధిని తెరిచి ఉంచుతామని ఇరాన్ ప్రకటించింది. అయితే తమ నావికాదళ దిగ్బంధనం మాత్రం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ అమెరికా చేసిన ప్రకటనతో ఇరాన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. అమెరికా నౌకాదళ దిగ్బంధనాన్ని కొనసాగిస్తే తాము హర్ముజ్ను మళ్లీ మూసివేస్తామని ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగెర్ గలీబాఫ్ డొనాల్డ్ ట్రంప్ను హెచ్చరించారు. ఈ దిగ్బంధనం పూర్తి స్థాయిలో కొనసాగుతుందంటూ ట్రంప్ ప్రకటించిన కొద్దిసేపటికే ఇరాన్ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. ఇరాన్ పార్లమెంటు స్పీకర్ మహమ్మద్ బాగెర్ గలీబాఫ్ ట్విట్టర్ వేదికగా అమెరికాకు ఘాటి హెచ్చరికలు జారీ చేశారు. హర్ముజ్ జలసంధి గుండా వాణిజ్య నౌకల రాకపోకలు కేవలం ఇరాన్ అనుమతితోనే జరుగుతాయని ఆయన స్పష్టం చేశారు. ఒకవేళ అమెరికా తన ఆంక్షలు దిగ్బంధనాన్ని కొనసాగిస్తే జలసంధి ఎంత మాత్రం తెరిచి ఉండదని ఆయన కుండ బద్దలు కొట్టారు. అబద్ధాలతో యుద్ధంలో గెలవలేరని, చర్చల్లో కూడా ఏమాత్రం పురోగతి సాధించలేరని అమెరికాను ఉద్దేశించి విమర్శించారు. సోషల్ మీడియాలో చేసే ప్రకటనలు కాదు, క్షేత్రస్థాయి పరిస్థితులే జలసంధి భవిత్వాన్ని నిర్ణయిస్తాయని ఆయన తేల్చి చెప్పారు. అమెరికా ప్రభుత్వం ఒకే గంటలో 7 అవాస్తవాలను ప్రచారం చేసిందని ఇరాన్ అధికారిక యంత్రాంగం కొట్టిపారేస్తుంది. ప్రధానంగా హర్ముజ్ పూర్తిగా తెరిచి ఉంది అన్న అమెరికా వాదనను తప్పుపట్టిన ఇరాన్ తమ అనుమతితో మాత్రమే తెరుస్తామని కౌంటర్ ఇచ్చింది. అలాగే నావికాదళ ఆంక్షలు త్వరగా ముగుస్తాయన్నది తప్పుదారి పట్టించే ప్రకటనని ఇరాన్ ఆరోపించింది. ఇకపోతే యుద్ధంలో ఇరాన్ ఓడిపోయిందన్న అమెరికా వాదనను ఇరాన్ స్పీకర్ తీవ్రంగా ఖండించారు. క్షేత్రస్థాయిలో ఇరాన్ ఇంకా బలంగా నిలబడి ఉందని స్పష్టం చేశారు. ఇక ద్వైపాక్షిక చర్చల విషయంలోనూ అమెరికా చేసిన వ్యాఖ్యలను ఇరాన్ తోసిపుచ్చింది. ఇరాన్ వద్ద ఉన్న శుద్ధి చేసిన యురేనియంను అమెరికాకు తరలిస్తారన్న ప్రచారాన్ని ఇరాన్ విదేశాంగ శాఖ పూర్తిగా ఖండించింది. అలాంటి అంశం ఎప్పుడు చర్చల అజెండాలోనే లేదని, తమ యురేనియం ఎక్కడికి తరలించబడదని స్పష్టం చేసింది. హర్ముజ్ ద్వారా అమెరికాకు ఫ్రీ చమురు రాబోతుందని ఇరాన్ ఒప్పుకుందని ట్రంప్ చెప్పారు. అయితే అదంతా అబద్ధమేనని ఇరాన్ ప్రకటించింది. ఇక అమెరికా ఇరాన్ మధ్య ఒప్పందం త్వరగా కుదురుతుందన్న అమెరికా ప్రకటన కూడా అవాస్తవమని, చర్చలు ఇంకా అత్యంత క్లిష్ట దశలోనే ఉన్నాయని ఇరాన్ కుండ బద్దలు కొట్టింది. మొత్తానికి ఒకవైపు కాల్పుల విరమణ ప్రయత్నాలు జరుగుతున్నప్పటికీ వ్యూహాత్మక హర్ముజ్ జలసంధిపై ఆధిపత్యం కోసం అమెరికా ఇరాన్ మధ్య మాటల తారాస్థాయికి చేరుకుంది. అగ్రరాజ్యం ఆంక్షలు, ఇరాన్ హెచ్చరికల మధ్య ప్రపంచ చమురు మార్కెట్ తీవ్ర ఉత్కంఠతో ఎదురు చూస్తుంది. ఈ పరిణామాలు భవిష్యత్తులో మిడిల్ ఈస్ట్లో ఎలాంటి భౌగోళిక మార్పులకు దారితీస్తాయో చూడాలి మరి.